తెలంగాణ జన జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం కోల్పారం మండలాన్ని సందర్శించారు. శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దర్శనం కోసం వచ్చిన జాగృతి అధ్యక్షురాలు కవిత మండల పరిధిలోని పోతనశెట్టిపల్లి ఏడుపాయల జంక్షన్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా పలువురు మండల నాయకులు, మీడియా ప్రతినిధులు పెద్దలతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మండల కేంద్రమైన కోల్పారంలో మల్లినాథ సూరి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని ఇచ్చిన ప్రకటనను ఆమె ప్రస్తావించారు. విశ్వవిద్యాలయ ఏర్పాటుకై కేటాయించిన స్థలం ఎక్కడ ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మల్లినాథ సూరి విశ్వవిద్యాలయ ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు జాగృతి నాయకులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మల్లినాథ సూరి అనేటటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రాంతం. మరి సంస్కృత భాష్యాలు ఎట్లా రాయాలి, కాళిదాసు లాంటి మహాకవిని ప్రపంచానికి పరిచయం చేసిందే మన మల్లినాథ సూరి. ఆయన భాష్యం రాయకపోతే కాళిదాసు అంత గొప్ప కవి అనేటటువంటి విషయం తెలంగాణలోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఎవరు తెలిసేది కాదు. ఆయన అంత గొప్ప సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతానికి ఈయన భాష్యాలు చెప్పి కాళిదాసు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడ ఉండేటటువంటి సంస్కృత పండితులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్కృత పండితులు కావచ్చు, కొలిచారం కేంద్రంగా ఒక సంస్కృత యూనివర్సిటీ ప్రారంభించాలని కూడా పదే పదే అడగడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆ పని చేసుకోలేకపోయినాం. కానీ అది జరగాల్సినటువంటి పని, అది కూడా కొలిచారం కేంద్రంగా జరిగితేనే ఆ మహానుభావుడికి మనం సరైనటువంటి వారసులుగా మిగులుతామని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సంస్కృత విశ్వవిద్యాలయ సాధన కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కొలిచారం గ్రామస్తులకు, మెదక్ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.